పటపట మాట్లాడే ఒక చిలక గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ చిలక ఒక అడవిలో ఉండేదంట. దానికి మాట్లాడడం ఏం రాదంట. అసలు ఎప్పుడు మాట్లాడాలంటే కొంచెం తడబడేదంట. ఎప్పుడు చూసినా టమాటా చెప్పాలంటే టా టమాటా అని నోరు తడబడేదంట. అప్పుడు ఆ చిలకను చూసి అందరూ బాగా నవ్వుకుండే వాళ్ళంట. అప్పుడు ఆ చిలక ఏడుస్తూ గుడ్లగోపు దగ్గరికి వెళ్ళి, తాత నాకెందుకో మాటలు తడబడుతున్నాయి అని తాతకు చెప్తూ వచ్చిందంట. అప్పుడు తాత నవ్వి ఒక మంచి మామిడికాయ ఇచ్చాడంట. మామిడికాయ ఇచ్చి, ఇది తిను, నీకు మంచిగా మాటలు వస్తాయి, దీనిలోనే ఒక మంత్రం ఉంది అని చెప్పాడంట. అట్లా తాత ఒక 3 మంత్రాలు చెప్తాను, నువ్వు రోజు అలా మాట్లాడుతూ ఉంటే నీకు పటపట మాటలు వచ్చేస్తాయి అని చెప్పాడంట. మంత్రం 1 ఏంటంటే టకటక, 2వ మంత్రం లకలక, 3వ మంత్రం టపటప. చిలక ఇలా రోజు అద్దం వైపు చూసుకుంటూ టకటక లకలక పటపట అనే రోజు ఇలా ధ్యానం చేసుకుంటా ఉన్నిందంట. తాత చెప్పినట్లు 7 రోజులు ఇలా చేస్తే చాలు, నీకు మాటలు చక్కగా వస్తాయని చెప్పాడంట. ఆ చిలక చెప్పింది తూచ తప్పకుండా పాటించిందంట. 7 రోజుల్లో చిలక అద్దం ముందు నిలబడి గట్టిగా నవ్వుతూ టకటక లకలక పటపట అనేదంట. అలా 7 రోజుల తర్వాత చాలా చక్కగా మాట్లాడడం నేర్చుకుందంట. మనం కూడా ఏదైనా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. నాకు కూడా మొదట్లో మాట్లాడడం చాలా ఇబ్బంది అనిపించేది, వంటలు కూడా చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.